హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 64,000కి పైగానే సాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని వివరాలని మీకు పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని అయితే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ సంస్థ ఉందో ఇందులో మనకి వివిధ రకాల ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. సో మనకి 1 డిసెంబర్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు లాగిన్ అయ్యి జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ నచ్చినటువంటి డిపార్ట్మెంట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తర్వాత ఇది ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసేసి ఆల్రెడీ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. అక్కడ నుంచి మీరు గైడ్లైన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్గా షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. చూడండి 21 పాయింట్, క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆర్ లేబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఆల్ దిస్ పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్లో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో కూడా 2 ఎగ్జామ్స్ లేవు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో వాటి గురించి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చెప్తున్నాను. ఈ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జనరల్ విభాగంలో ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి మీకు సెలక్షన్ ప్రాసెస్లో కేవలం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2.5 hours పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇందులో మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, రీజనింగ్ టాపిక్స్ మీద ఆబ్జెక్టివ్ టైప్లో 20 questions అడుగుతారు, 20 మార్క్స్. తర్వాత ఏపీఈడిఏకి సంబంధించి లేదా అగ్రి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఆబ్జెక్టివ్ టైప్లోనే 30 questions అడుగుతారు, 30 మార్క్స్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది సబ్జెక్ట్స్ కన్సర్న్ రిలేటెడ్ డిగ్రీ లెవెల్, మీ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా, డిగ్రీకి సంబంధించి సబ్జెక్ట్స్ రిలేటెడ్గా 30 questions అడుగుతారు, 30 మార్క్స్. ఫైనల్గా మీకు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి, అండ్ ప్రెసెస్ రైటింగ్ కూడా ఉంటుంది. ఇందులో మీకు 2 questions అడుగుతారు, 20 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 10 మార్క్స్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇక ఎగ్జామినేషన్, ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారనమాట.
సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. మినిమం మీరు ఎగ్జామినేషన్లో 60% మార్కులు వస్తే సరిపోతుంది, క్వాలిఫై అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో దాని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించేసి సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏదైతే నేను చెప్పినటువంటి జనరల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయి, వీటి మీకు ఏంటంటే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ విభాగంలో వేకెన్సీస్కి సంబంధించి ఇది గ్రూప్ బి లెవెల్ జాబ్ అనమాట. లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 64,000 నుంచి 70,000 మధ్యలో సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీలో, ఓబీసీ కేటగిరీలో కేటాయించారు. అండ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ విభాగంలో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంది. సేమ్ సాలరీ ఉంటుంది అండ్ సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. నెక్స్ట్ మనకి ఐటీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉంది జనరల్ కేటగిరీలో. ఈ జాబ్ వచ్చేసి గ్రూప్ ఏ లెవెల్ జాబ్ అనమాట. 1 lakh పైగా సాలరీ ఉంటుంది. 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ జనరల్ విభాగంలో పోస్టులకి బ్యాచిలర్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ యొక్క విభాగాల్లో ఏ విభాగంలో ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి సంబంధించి కూడా సేమ్ అన్నమాట క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇది మనకి ఇక్కడ పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చినటువంటి డీటెయిల్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. అమ్మాయిలందరికీ SC ST PWD అబ్బాయిలకి ఫీజు లేదు, మిగతా వాళ్ళు మాత్రమే. అసిస్టెంట్ మేనేజర్ జనరల్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి సంబంధించి పోస్టులకైతే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాలి. మిగతా పోస్టులకైతే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ అవుతుంది. జాబ్ లొకేషన్ కూడా మనకి మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మాత్రం మనకి ఢిల్లీ NCR పరిధిలోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాకుంటే మనకి పోస్టింగ్ మాత్రం ఆల్ ఇండియా ఉంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.